వీళ్ళందరూ అన్ని ఇంట్లో పనులు ఎక్కడెక్కడ ఇచ్చిపెట్టి వచ్చి 2 గంటల నుండి ఇక్కడ కూర్చున్నా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించింది లేదు. ఏ అధికారులు రాలేదు. కనీసం మనకి నీళ్ళు పంపిస్తామా అని అనటం కూడా లేదు. నెక్స్ట్ ఎప్పుడు ఇద్దాం పార్టీ తరఫు నుంచి చూసుకుంటే ప్రజలు చచ్చిపోతున్నారు. ఆలోచించు ఇట్లా 2 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 2 గంటలు అవుతుంది. 2 గంటల నుంచి ఇక్కడ మనమే గెలిపించడం మాకు వాటర్ ప్రాబ్లమ్ ఎవరు వచ్చినా కూడా తీర్చట్లేదు. అంతకుముందు ఇన్ఛార్జ్ సార్ ఉన్నప్పుడు ఓ ప్రైవేట్ ట్యాంకర్లనన్నా అప్పటిమందం అడ్జస్ట్ చేస్తుండే. ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ గురించి అడిగితే మాకు వాటర్ ట్యాంకులు పంపించమంటే 6వ వాటికి పంపిస్తున్నాడు, 5వ వాటికి పంపిస్తలేడు. ఆ 6వ వాటికి కూడా తనకు నచ్చిన వాళ్ళకి పంపిస్తుంటారు లేదు. మాకు మోటార్లు, మాకు బోర్లు ఉన్నాయి. మాకు 3 10 HP మోటార్లు శాంక్షన్ అయితే మాకు వాటర్ ప్రాబ్లం అనేది ఉండదు. ఆ మిషన్ మీద వాటర్ తిప్పేటైనా కూడా ఆ పంప్ ఆపరేటర్ కూడా తన ఇష్టారాజ్యంగా తిప్పుతాడు. నీళ్ళు వచ్చిన వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు. ఏంటిది సమస్య అంటే అసలు దాని గురించి పట్టించుకోరు. మాకు చెత్త బండి కూడా 10 రోజులకు ఒకసారి, వారానికి ఒక్కసారి వస్తుంది. ఒక్క ఇబ్బంది కూడా ట్యాక్సీలు మాత్రం వసూలు వేసుకుంటారు. ఒక్కదానికి కూడా మాకు అసలు ఆలోచన అనేది లేకుండా మాకు అసలు ఏంటిది అనేది కూడా అర్థం కాకుండా ఉన్నది పరిస్థితి. ఎవరిని అడిగినా కూడా ఆయన ఏమున్నా మేము వాళ్ళు కాంగ్రెస్, ఇప్పుడు 5వ వార్డు బీఆర్ఎస్ కాబట్టి నా వార్డు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. పార్టీని దృష్టిలో పెట్టుకొని నా వార్డు ప్రజలను ఇబ్బంది పెడితే దేనికి ఉపయోగపడుతుంది? ప్రజలందరి గురించి ఆలోచించాలి కదా. ఒక లైట్లు, వీధి లైట్లు ఇంతవరకు 6 వార్డులలో మిగతా అన్ని వార్డులకు పంపించి మా 5వ వార్డుకి ఇంతవరకు లైట్లు, వీధి లైట్లు పంపించలేదు. ఇది ఎంపీడీఓ గారికి కూడా మా నీళ్ళ ట్యాంకులు కడగాక 5 ఏళ్ళు అవుతుంది. వాటి ఏమన్నా అడిగితే ల్యాడర్లు ఇరిగిపోయినాయి అంటున్నారు. ల్యాడర్ల కోసం ఎన్ని రోజులని 6 నెలల నుండి అడుగుతున్నాము. ఎంపీఓ గారిని అడిగినాము, ఎంపీడీఓ గారిని అడిగినాము, సెక్రటరీ గారిని అడిగినాము, సర్పంచ్ గారిని అడిగినాము. ఎవరిని అడిగినా రాసియ్యి, కాగితాలు రాసియ్యి. కాగితాలు రాసిస్తే అక్కడ పెట్టుకుంటున్నారు తప్ప వాటికి ఒక్కటి రిప్లై లేదు. అసలు మా సమస్యలు తీర్చాలంటే మేము ఎక్కడికి పోవాలో మాకు అర్థం కాక ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాము. మాకు ఇప్పుడు 3 రోజుల నుండి నీళ్ళు లేవు. గత 3 నెలల నుండి ఒకరోజు తప్పించి ఒకరోజు నీళ్ళు వస్తాయన్నారు. ఆ నీళ్ళు కూడా మంచిగా 4 బిందెలు వస్తలేవు. ఇది పేదవాళ్ళ కోసమే కదా డబుల్ బెడ్రూమ్ అనేది ఇచ్చింది. ఆ పేద ప్రజలు నీళ్లు డబ్బులు పెట్టి ఎట్లా కొనుక్కోవాలి? 50 రూపాయలు 60 రూపాయలు ఒక డ్రమ్ము పోస్తే వాళ్ళు చేసిన కష్టం అంతా ఈ నీళ్ళక పోయాలి. మళ్ళీ అటు ట్యాక్సీ కట్టాలి. దేనికి ట్యాక్సీ కట్టి? ఇట్లాంటి టైంలో మాకు వాటర్ పంపించాలి కదా. నమస్కారం, మాది కేసీఆర్ నగర్ కాదు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు. కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిర్రు. ఓకే, మాకు సంతోషమే, ఎవరు వచ్చినా ఏం కాదు. కానీ ప్రజలతోటి ఎందుకు ఆడుకుంటారు? వీళ్ళు చేయబట్టి ఈ పాటలు చేసి ప్రజలకు ఎందుకు ఇబ్బంది చేస్తారు? మాకు నీళ్లు లేవు, చెత్త బండిలు వస్తలేవు, ఇక్కడ మోరీలు సాఫ్ లేవు, వీధి లైట్లు ఏదో ఉంటే మాకు తెలియదు. సంబంధం లేనప్పుడు మాకు దీని గురించి పట్టించుకునేటోళ్ళు ఎవరు? మరి ఎందుకు ఇట్లా చేస్తారు? మాకు ఏదన్నా మరి కేసీఆర్ పేరు ఉన్నందుక, ఈ కేసీఆర్ ఇచ్చినందుక ఇండ్లు మరి దేని గురించి మాకు రిజల్ట్ కావాలి? ఎందుకు మాకు ఇబ్బంది చేస్తారు? అది మాకు 1250 మంది కుటుంబం ఉండే జాగా ఒక బోర్ లేదు, ఒక బోరింగ్ లేదు. 3 రోజులు ఇలాంటికి వాటర్ రాక ముసలోళ్ళు ఉంటారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఎట్లా నీళ్ళ పరిస్థితి? కనీసం ఒక ట్యాంకర్ కూడా పంపిస్తలేరు. ఏమనంటే మాకు సంబంధం లేదు. నీళ్ళు ఇచ్చినప్పుడు గేట్ వాళ్ళు బంద్ చేస్తలేరు, అది చేస్తలేరు అంటే మందే ఉంటలేరు. ఇక్కడ వసతి లేక మంది లేకపోతే ఇప్పుడు లేని వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? అలాంటప్పుడు అన్నిటి గురించి పట్టించుకోవాలి. వీళ్ళు చేసి మా వార్డు కాదంటే మా వార్డు కాదా ఇగో ఇట్లా చేసి వీళ్ళు కోపాలు చేసుకొని మాకు ఇబ్బంది చేస్తారు. అది మాకు ఏదన్నా ఒకటి క్లారిటీ కావాలన్నా లేదంటారా? వీళ్ళు జరుగుతారా? ప్రజల మీద ఇచ్చిపెట్టారు మనోరు. ఏ పార్టీలు ఇక్కడ పట్టించుకోరంటే మేమే ఏదన్నా ఒకటి చేసుకుంటాం. గవర్నమెంట్ నుంచి మాట్లాడి మేమే ప్రజలం కూడి ఏదన్నా ఒకటి నిర్ణయం బోర్ వేయించుకుంటాం. బోరింగ్ వీళ్ళకి జరిగిపోవాలి. లేదంటారా? వీళ్ళు పట్టించుకుంటారా? అది ఒకటి మాకు ఖచ్చితంగా చెప్పాలి. మాకు నీళ్లు రాక దాదాపు 3 రోజులు అవుతుంది. పైన ఉన్నోళ్ళు ఎట్లా మోసుకుంటారండి? కింద ఉన్నోళ్ళు ట్యాంకరు తీసుకొస్తారు, మోసుకుంటారు. పైన ఉన్నోళ్ళ బాధ్యత ఎవరు భరిస్తారు చెప్పండి? మాకు వాటర్ వస్తలేవు. మాకు వాటర్ రాకుండా మేము ఎట్లుంటాం? ఏమన్నా అంటే రూమ్లు కాల్ చేసి పోతుర్రు అని అంటుర్రు. ఇక్కడ ఇంత ఇబ్బంది పెట్టినాక రూమ్లు కాల్ చేసి పోకుంటే ఏం చేస్తాం?
అక్కడ పని చేసుకుంటానైనా కిరాయి బతుకులన్నా మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఇల్లు వచ్చి కూడా ఏం లాభం లేదు మాకు. దయచేసి నీళ్ళ గురించి అన్నా మాకు కొందరికి ట్యాంకర్ తెప్పించి పోస్తారు, కొందరికి పోస్తలేదు. అడిగితే వాళ్ళ ఇబ్బంది మీకు కూడా కావాలి. మళ్ళా మాకు సిరిసిల్లకి వెళ్ళాలన్నా కానీ 30 రూపాయలు ఆటోకి అయ్యారు, రాను పోవడానికి 60 రూపాయలు. నేను ఒంటరి మహిళని, మా హస్బెండ్ లేరు, చనిపోయారు. నా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు నేను నీళ్లు కొనుక్కోవాలి, ఇంట్లో సరుకులే తెచ్చుకోవాలి, పిల్లల్ని బడికి పంపించాలని అంటే నాకు ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచించండి. పెద్దలు ఉన్నారు, ఓట్లు వేయమని అన్నారు, మరి ఓట్లు వేసినాక అవి ఎత్తాం ఇవి ఎత్తామని అన్నారు, ఎవరు ఏం చేస్తలేరు. మరి మా పరిస్థితి ఎవరికన్నా? కేసీఆర్ నగర్ నుంచి సుందరంగా పార్కులే వేసుకున్నారు, మరి మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మరి వేడుకోమంటారా చెప్పండి మీరే. చెత్త బండి వస్తలేదు, నీళ్ళు వస్తలేదు, వీధి లైట్లు లేవు, ఒక్క రిపేర్ చేస్తలేదు.